పబ్లిక్ హెల్త్లో ఉంచాల్సినటువంటి వాటిని స్ట్రెంగ్తన్ చేయండి. ఇది కదా ఎక్కడైనా అభివృద్ధి మోడల్ అంటే. అవేమీ వద్దు దీనికి, అన్నింటినీ అమ్మి పడదొప్పడమే. నియోజకవర్గ స్థాయిలో హాస్పిటల్స్ని అమ్మేస్తారట, జిల్లా స్థాయిలో ఉన్న మెడికల్ కాలేజ్ని అమ్మేస్తాడట, ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డ్స్ ఇవ్వడం కూడా ప్రైవేట్ వాళ్ళ పనేనట, ఆరోగ్యశ్రీని ప్రైవేట్కి ఇచ్చేస్తాం. మరి ఏం ఉంచుకుంటున్నారు? ప్రభుత్వ రంగంలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో మీ చేతిలో ఏం ఉంచుకుంటున్నారో మీరు చెప్పండి. ఈ మాత్రం దానికి ఒక హెల్త్ సెక్రటరీ ఎందుకు? ఈ మాత్రం దానికి కమిషనర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఎందుకు? ఈ మాత్రం దానికి సిఇఓలు, ఎండీలు ఇంతమంది ఎందుకు? నాకు అర్థం కాదు. ఈ దుకాణాలను మూసి తాళం వేసేయండి, అన్ని ప్రైవేట్కి ఇచ్చేస్తే కృష్ణబాబు గారికి ఉన్న పనేంటి ఇక్కడ? డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉన్న పనేంటి ఇక్కడ? ఏమిటి తమాషా ప్రభుత్వం? నాకు అర్థం కాదు.